వల్లీశ్వర్ గారు తమ సందేశాన్ని తమ స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతూ సమయపాలన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. సమయపాలన చెప్పారు. ఇందాక శాంతినారాయణ గారు ఏమని చెప్పారు, అమృతలత గారి గురించి, మృణాల్ గారి గురించి, రమాదేవి గారి గురించి, అవన్నీ నేను కూడా చెప్పినట్టు లెక్కేసుకోండి. ధన్యవాదాలు. ముందు రెండో విషయం, నా వృత్తి జర్నలిజం. ఇక్కడ చాలామంది వివిధ రంగాల్లో చెందిన ఉన్నవాళ్ళు ఉన్నారు. బహుభాషా కోవిదులు భాస్కర్ గారు ఉన్నారు, పర్యావరణం గురించి ఉన్నారు, కవిత్వం, అవి ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళందరూ అవి ఆ రంగాల్లో ఏది నాకు రాదు. ఆ రంగాలని నాకు శూన్యం. కవిత్వం ఏదో కొంచెం కొంచెం కథలు రాస్తాను, రాయగలను. సరే, అది వేరే సంగతి. నా వృత్తి గురించి మీకు పెద్దగా అవగాహన, చాలామందికి మీరు తెలిసిన జర్నలిజం ఏంటి నాకు తెలియదు. నా జర్నలిజం ఏంటి చెప్తాను వినండి. 1972లో నాకు 500 సెకండ్లు ఇచ్చారు. ఒకసారి 300 సెకండ్లు ఇచ్చారు. 1972లో మా ఊరు ఏలూరు దగ్గర ఒక గ్రామంలో రైతు కూలీలు రాత్రిపూట రైతుల యొక్క పంట కుప్పల మీద దాడి చేసి ధాన్యం ఎత్తుకెళ్ళిపోయి చర్చి ఆవరణలో పంచుకున్నారు. వాళ్ళు పంచుకుని తెల్లారిపాటికి ఎవరు మిగల్లా. కానీ పెద్ద ఇష్యూ అయిపోయింది. పోలీస్ పికెట్ పెట్టారు, నానా హడావుడి చేశారు. ఆ సందర్భంగా నేను ఎస్పీ గారిని కలిశాను. పెద్దారెడ్డిని ఎస్పీ ఉన్నారు. ఆయన కలిసి, ఏమంటే ఇది చర్చి ఆవరణలో జరిగింది కదా అంటే, చర్చి వాళ్ళు ఎవరు లైట్లు వేసేవాళ్ళు ఉండాలి కదా, చర్చి అధికారులకు తెలియకుండా జరుగుతున్నాను. తప్పకుండా వాళ్ళకి తెలిసే జరిగింది, తెలియకుండా ఏం జరగదు అన్నాడు ఆయన. ఇది వార్త రాశాను. ఆంధ్రపత్రికలో మర్నాడు పెద్ద ప్రముఖంగా వచ్చింది. రాగానే ఆయన చీఫ్ సెక్రటరీ ఎవడో పైంచి ఎవడో జాడించి ఉంటాడు, నాకు కబురు చేశాడు. నేను మళ్ళీ వెళ్ళాను. ఏమయ్యా ఏంటి రాసేసావు నువ్వు? నేను చెప్పాను రాసేసావు. మీరు చెప్పారు కదా. నేను చెప్పలేదు అంటే ఏం చేస్తావు అని. మీరు నిజాయితీ గల వాళ్ళు నిలబడండి, లేకపోతే లేదు. నేను ఏమో సరే నువ్వు వాళ్ళు రాయడానికి వీల్లేదు, నన్ను అడగాలి. నేను అడిగేది మీరు చెప్పాలి, రాయకూడదని. ఆఫ్ ది రికార్డ్ చెప్పారా? చెప్పలేదు కదా. ఇది నా ఆర్గ్యుమెంట్. ఏం చేయాలి చెప్పండి. ఆయన ఒక లెటర్ రాస్తే మా ఎడిటర్ ఆంధ్రపత్రికకి, ఈయన నేను చెప్పలేదు రాశాడని నా ఉద్యోగం పోతుంది. మొట్టమొదటిసారి లైఫ్లో కెరీర్లో ఒక పెద్ద షాక్. ఇంకొకసారి విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. స్టీల్ ప్లాంట్లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. కన్వేయర్ బెల్ట్ 150 మీటర్ల పొడుగున కాలిపోయింది. కన్వేయర్ బెల్ట్ గురించి వార్త రాయాలి. రిపోర్టర్స్ అందరూ వెళ్ళాం. పిఆర్ఓ ఏం చెప్పారంటే, కెమెరాలు వదిలేయండి, కెమెరాలు లేవు, వార్త కావాలంటే చూసి రాసుకోండి. తీసుకెళ్ళి చూసారు. ఏం చూస్తాం? చూసి వస్తే ఏం ఉపయోగం ఏంటండి? ఫోటోలు తీయాలి. ఫోటోలు లేకుండా ఎలాగైనా ఫోటో తీయాలి. ఫోటోలు లేకపోతే వార్త ఉంది. ఈనాడు అందులో ఈనాడు పెట్టినప్పుడు నేను ఎలాగైనా సరే ఏం చేయాలి. ఒక వేశాను, చేశాను, అది సాధించాను. ఎలా చేశాను? ఇంకొక సంఘటన, ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఇక్కడ హైదరాబాద్లో పదవి స్వీకారం చేసిన వెంటనే ఏం చెప్పారంటే, నక్సలైట్ల పట్ల మా విధానం ఏమీ లేదు, ప్రత్యేకంగా చట్టం దాని పని అది చేసుకుపోతూనే ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఢిల్లీ వచ్చాడు. నేను ఢిల్లీలో పనిచేస్తున్నాను. రెండో రోజు అక్కడ ఆయన మంత్రివర్గం గురించి రాజీవ్ గాంధీ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలని వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మొదటి రోజు పని లేదు ఆయనకి. అక్కడ వీపీ సింగ్ గవర్నమెంట్ ఉంది అప్పుడు, జనతాదళ్. ఆయన ఏం చేశాడు, కేంద్రంలో కొంతమంది మంత్రులు కలవడానికి వెళ్ళాడు. వెళ్తుంటే ఏం చేస్తున్నాడు ఈయన అని అడిగితే, ఆ ఏపీ ఫోన్లో ఉండే ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన చెప్పాడు నాకు, సుబోధ్ ఖాన్ సహాయ్ అంటే కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ, ఆయన కలిసి నక్సలైట్ల అణచివేతకు ఇంత అన్మ్యాన్డ్ హెలికాప్టర్ కావాలి, ఇంత ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ బెటాలియన్ కావాలి, ఇవి కావాలి ఇవన్నీ అడిగాడు. ఇంత చార్టేజ్ ఆయన పట్టుకెళ్ళాడు. వినతి పత్రం ఇచ్చాడు. బ్యూటిఫుల్. వెంటనే రాశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈనాళ్ళు ప్రముఖంగా వచ్చింది, నక్సలైట్లపై జనార్దనాస్త్రం. బాగుంది కదా. అదే సాయంత్రం మిగతా మిత్రులంతా కలిసి జనార్దన్ రెడ్డి గారికి వెళ్తాం పదన్నారు. నేను వెళ్ళాను. మంత్రివర్గం ఎంతవరకు వచ్చింది ఏదో మాట్లాడదాం. కానీ ఒక విలేకరు అడిగాడు, ఏమంటే ఈనాడులో వచ్చింది, మీరన్నా హైదరాబాద్లో నాకేమీ విధానం లేదన్నారు నక్సలైట్ల పట్ల, ఇప్పుడు అన్న మీరు వింతపత్రం ఇచ్చారంటాడు. అబద్ధం. ఈ వల్లీస్ ఎప్పుడు నా గురించి ఇలాగే రాస్తుంటాడు అని మాకు పాత గొడవలు ఉన్నాయి వేరే, అవన్నీ ఎత్తాడు ఆయన. అంటే నేను మీరు పలానా జ్ఞానేశ్వర మిశ్రా గారిని కలిసారా? కలిసాను. ఏమడిగారు? పసుపు గురించి అడిగాను. ఓకే. పలానా ఈయన కలిసారా? కలిసాను. ఏమడిగారు? ఇది అడిగారు. సుబోధ్ ఖాన్ సాయిని కలిసారా? కలిసాను. ఏమడిగారు అంటే, నా స్టోరీ హోల్డ్స్ గుడ్. నో, అబద్ధం, నువ్వు రాయలేదు, నువ్వు రాసిన అబద్ధం కరెక్ట్ కాదు. ఏం చేయాలి? ఎలా నిరూపిస్తాను నేను రాసిన నిజమని? ఇంతమంది 20 మంది జర్నలిస్టుల ముందర ఢిల్లీలో ఆయన నన్ను ఇన్సల్ట్ చేశాను. తిరుపతిలో పనిచేస్తున్నాను. ఒకసారి ఒక హాస్టల్ మీద ఐఏఎస్ అధికారి దాడి చేశాడు. సబ్ కలెక్టర్ రాత్రి 9 గంటలు మత్తుగా ఫుల్గా తాగేసి దాడి చేశాడు. హాస్టల్ తరపున బట్టలు కొట్టాడు. ఎందుకు? వార్డెన్ లేడని. ఫైల్ అని జీపులు వేసుకు వెళ్ళిపోయాడు. ఎవడా మీ వార్డెన్? రేపు పొద్దున రమ్మను, సస్పెండ్ చేస్తా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? రాసి మర్నాడు ఎవడో ఫోన్ చేసి చెప్పాడు, మంచి వార్త రాస్తే ఆ ఐఏఎస్ అధికారి నాకు రామోజీరావుకి లీగల్ నోటీస్ ఇచ్చాడు, పరువు నష్టం దావా వేస్తూ. రామోజీరావు ఏమయ్యా ఏం చేస్తున్నా దీనికి అన్న అడిగాడు. ఆయన ఏం చేయాలండి? నాకు ఆధారం ఏమైనా ఉందా? ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నేను ఆ కేసు నుంచి ఎలా రామోజీరావు బయటపడేయగలను? నేను ఎలా బయటపడేయగలను? సరే
కోట విజయభాస్కర్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన అవగానే హైదరాబాద్లో ప్రకటన చేశారు, బాంబే హైలో న్యాచురల్ గ్యాస్ సముద్రం నుంచి వచ్చే న్యాచురల్ గ్యాస్ గాలిలో మండిపోతుంది. ఎంత 18 CMCD 18 క్యూబిక్ మీటర్స్ పర్ డే కాలిపోతుంది. దాన్ని అంతా కూడా మేము తీసుకొచ్చేసి గొట్టాలేసి హైదరాబాద్ తీసుకొస్తాం, గ్యాస్ బ్రహ్మాండంగా వస్తుంది, చౌకగా వచ్చేస్తుందని చెప్పాడు. ఇది నిజమా కాదా తెలుసుకోవాలి. అలాగా ఢిల్లీలో ఒక జాయింట్ సెక్రటరీ ఉన్నారు పెట్రోలియం మినిస్టర్లో, ఆయన ఫోన్ చేసి, ఆయన పేరు వేష్ గారు, నా పేరు ఫలానా, నేను రిపోర్టర్ని మీతో కలుసుకోవాలి, నేను మాట్లాడడానికి వీల్లేదు పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేశాను, ఈసారి PA ఎత్తాడు, సార్ మాట్లాడంటున్నారు, సార్ కలుస్తేనే కలవద్దు అంటున్నారు. ఎలాగా ఆయన ఒక్కడే చెప్పగలడు, ఎలా సంపాదించాలి, నిజమా కాదా, ఇది పశ్చాత్తాపం జరగదు అని తెలిసిపోయింది. కానీ ఎలా సంపాదిస్తా ఎలా తెలుస్తుంది, చేశాను. ఇలాంటి అనేక సంఘటనలు నా కెరీర్లో, నా పరీక్షలు. అది నేను హాస్పిటల్, మా అమ్మాయి 93లో ఢిల్లీలో హాస్పిటల్లో మా అమ్మాయికి మెనింజైటిస్ వచ్చింది, ఎయిమ్స్లో అడ్మిట్ చేశారు, చావు బతుకులం వచ్చింది, ఇలా మెల్లకన్ను వచ్చేసింది ఇలా అమ్మాయికి. ఇలాగా ఇంకా బతుకుతుందో లేదో తెలియదు, నాన్న అన్ని బొద్దింకలు అంటుంది. రాత్రి 10 గంటలు నేను నా భార్య వెళ్ళి అడ్మిట్ చేస్తే డాక్టర్ మర్నాడు చెప్పింది, మీరు ఒక్కరోజు లేట్ చేసిన అమ్మాయికి చూపు పోయేదో ప్రాణం పోయేదో తెలియదు. అలాంటి స్థితిలో ఎయిమ్స్లో అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో ఉండగా ఒక నాయకుడు వచ్చాడు, చాలామంది నాయకులు వచ్చారు, ఒక నాయకుడు గురించి మాట్లాడుతున్నాను. ఆయన వచ్చి చూసి వెళ్తూ ఒక బ్రీఫ్ కేసు తీసి ఒక కట్ట ఇచ్చాడు, 100 రూపాయల నోట్ల కట్ట. ఇదేంటన్నాను, అంటే మరీ ఇంత ఇస్తున్నావు ఏంటి అంటాను అనుకుని ఇంకో కట్ట తీశాడు ఆయన. ఇది నాకు అవసరం లేదండి, నేను నా క్రెడిట్ కార్డు, ఆంధ్ర బ్యాంక్ క్రెడిట్ కార్డు చాలు, నాకు సరిపోతుంది అంటే భలేవాడే, ఏదో ఉంటున్న ఖర్చులు. నో, నథింగ్ డూయింగ్. అకీర్తించావి భూతాన్ని కథయిష్యంతి తేవ్యాం సంభావితశ్చ కీర్తన మరణ తిరిచితే. ఆత్మగౌరవం కలవాడు మరణమైన భరిస్తాడు, కానీ అపకీర్తిని భరించలేడు. నా ఆత్మాభిమానం, నా పొగరు మొత్తంలో మీకు కనబడచ్చు. ఐ నెవర్ అలౌడ్ దిస్. ఆయన తర్వాత సీఎం కూడా అయ్యాడు ఆయన. ఇలాంటి అనేక పరీక్షలు ఒకటి కాదు, నేను చెప్తే కొన్ని గంటల పాటు చెప్తాను. ప్రతి ఒక్క సంఘటన ఒక పెద్ద స్టోరీ, ఒక పెద్ద నవల. ఇలాంటివన్నీ భరిస్తే ఇవాళ అమృతలత గారు జీవన సాఫల్య పురస్కారం ఇస్తున్నారు. ఒక్క రోజులో రాలేదు, 55 సంవత్సరాల కృషి ఉంది వెనకాల. నేను ఇలా స్థాయికి ఎందుకు రాగలిగానంటే అమృతలత గారు ఎందుకు రాగలిగారు. 5 నెలల వయసు ఉన్నప్పుడు నేనైనా, ఆవిడైనా, మీరైనా, ఎవరైనా వెలకలా పడుకోబెడతామో వెలకలా పడుకున్నాం, బోర్లా పడుకోబెడితే బోర్లా పడుకున్నాం. వెలకలా పడుకోబెడితే బోర్లా పట్టడం రాదు మనకి. కానీ ఎవరైనా నేర్పారా, భాష వచ్చా, జ్ఞానం ఉందా, అనుభవం ఉందా, అవన్నీ చెప్తే తెలుసా. మనంతా మనమే ప్రాక్టీస్, సంకల్పం ఒకటి మొదట్లో వస్తుంది, చెయ్యాలి. మెడ నొప్పి పెట్టకుండా ఈ పక్క తిరగాలి, ఇలా తిరగాలి, చెయ్యెత్తి వేసి కాలేజీ దేశం బోర్లా పట్టణం వచ్చేసాం. ఎంత సాధన అయితే జ్ఞానం, భాష లేని రోజులు మనం చేసాము, అంత సాధన చేస్తే జీవితంలో ఏం కావాలంటే అది కాగలం, ఏం సాధించాలంటే సాధించగలం. కానీ నీ లక్ష్యం పట్ల కావాల్సిందల్లా ప్రేమ. లవ్ యువర్ ప్రొఫెషన్, లవ్ యువర్ యాక్టివిటీ, యూ విల్ ఎక్సెల్. డాక్టర్ అమృత ఆర్ ఎనీ అదర్ గ్రేట్ పర్సన్స్ హియర్. ధన్యవాదాలు, అందరికీ అవకాశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లిక ఎలా ఉంటుందో వల్లీశ్వర్ గారి మాటలు అలా ఉంటాయి.